మదురై మటన్ కలక్కి తయారు చేస్తున్నాం ఈరోజు మనం. దానికి మటన్ కర్రీ కావాలండి. మన ఇంట్లో మటన్ కర్రీ వండుకుంటాం కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. బట్ ఈ రోజు మన దగ్గర ఉంది మటన్ కర్రీ, చూసారా, మదురై స్టైల్లో చేసాను అనమాట. అందులో బోన్ ఉండదు, బోన్లెస్, చాలా టేస్టీ. అబ్బా, అసలు మదురై ఫుడ్ అండి, ఇప్పటికీ గుర్తు చేసుకున్నా నా నోట్లో అలా లాలాజలం వచ్చేస్తున్నమాట. అంత టేస్టీ ఫుడ్. నేను అమ్మ మెస్లో తిన్నాను. మీరు కనుక మదురై వెళ్తే అసలు మర్చిపోకుండా అమ్మ మెస్కి వెళ్ళండి. ఎంత టేస్టీ ఫుడ్ అంటే, మీరు బిర్యానీ తిన్నా, ఫ్రైడ్ రైస్ తిన్నా, పొత్తు పరాటా తిన్నా, జస్ట్ పరాటా, చికెన్, మటన్, వెజ్, అసలు అన్నీ చాలా బాగుంటాయి. కానీ నైట్ 9 లోపల వెళ్ళిపోవాలి, ఎందుకంటే అయిపోతాయి. సో 7:38కి వెళ్తే కనుక అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. మదురై మటన్ కలక్కి కోసం నేను ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. సింపుల్, చాలా సింపుల్, టేస్టీ రెసిపీ అనమాట. ఇందులో మనకి మటన్ కర్రీ కావాలి. అందులో బోన్స్ ఉన్నా లేకపోయినా, గ్రే ఉన్నా మనకి ఓకే, లేదా పీసెస్ బోన్లెస్ తీసుకుంటే బాగుంటుంది. ఎగ్స్, మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం ఉప్పు తీసుకుందాం. దేనికి అదే, అంటే ఏ పీస్కి ఆ పీస్ మనం ఫ్రై చేసుకోవాలి. ఆమ్లెట్లోనే కొంచెం వేరియంట్ అనమాట. సో ఇప్పుడు కొంచెం ఉప్పు, మిరియాల పొడి, ఫస్ట్ 2 eggs చేస్తున్నాను. గరం మసాలా ఎందుకు అంటే మటన్ కర్రీలో కూడా ఆల్రెడీ మసాలా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయకూడదు. ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇప్పుడు ఒక 2 గుట్లు పగలగొట్టుకోండి, ఇందులో వేసుకోండి. బాగా బీట్ చేయండి. బీట్ చేసిన తర్వాత మటన్ పీసెస్ అండ్ గ్రేవీ ఇందులో యాడ్ చేయండి. పెనం మటుకి మంచిగా వేడిగా ఉండాలి. కొంచెం వేడిగా ఉన్న ప్యాన్లో నూనె వేసేసి, ఒకవేళ మేము నాన్ వెజ్ తిన్నాం కదా మటన్ కర్రీ ఎలా అంటే, మటన్ కర్రీ ప్లేస్లో మీరు ఆలు కర్రీ అన్నా లేకపోతే ఏ కర్రీ అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది ఓన్లీ ఎగ్ తింటారు కదా, వాళ్ళు కూడా వెజ్ కర్రీ వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మొత్తం కంప్లీట్గా కుక్ అవ్వద్దు, అలానే పచ్చిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ప్లేట్ దగ్గర తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇంకొకటి కూడా వేసుకుందాం. ఈ లోపల పెనం వేడవుతుంది. చూడండి ఎంత బాగుందో ఇది. ఎగ్ ఆ వేడికే కుక్ అయిపోతుంది. మళ్ళీ ఒక 2 eggs, కొంచెం మిరియాల పొడి, గరం మసాలా. ఇందులో మీరు కావాలి అంటే ఇంకేమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలన్నా, చీజ్ యాడ్ చేసుకోవాలన్నా, అట్లా ఏవైనా వేరియేషన్స్ ఇచ్చుకోవచ్చు, బాగుంటుంది. సో మటన్ పీసెస్ ఎక్కువ కావాలి అన్నా, చికెన్ కర్రీ ఉంటే చికెన్ కర్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజ్ ఏదైనా సరే ఆమ్లెట్లో ఇలా డిఫరెంట్గా ఫ్రై చేయొచ్చు అన్నమాట. బాగా బీట్ చేసి కలిపేయండి. రైస్ తినకుండా మంచి ప్రోటీన్ కావాలి అంటే మీట్, ఎగ్స్ అన్నీ యాడ్ చేసి ఇలా చేసుకుంటే బాగుంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఆయిల్ వేసుకోకుండా బటర్ వేసుకోండి, అలా కూడా ప్లాన్ చేయొచ్చు. లేదా ఆలివ్ ఆయిల్ వేసుకున్నా కూడా బాగుంటుంది. సో కొంచెం సాల్ట్ వేస్తున్నా. కర్రీలో సాల్ట్ ఉంటుంది, ఎగ్స్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్. పెనం మటుకి మంచిగా వేడిగా ఉండాలి. ఒకటేసారి వేయకుండా కొంచెం వేసుకోవాలి.
ఇలా దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి. పరాటాతో తింటే చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసుకోవడమే అంతే. మదురై అసలు సూపర్ ప్లేస్ అండి. అయితే మరీ ఎండాకాలంలో వెళ్ళకుండా కొంచెం వింటర్ టైంలో వెళ్తే బాగుంటుంది. అసలు మదురైలో వింటర్ ఉండదంట, అక్కడ వాళ్ళు చెప్పారు. ఎప్పుడు వేడిగానే ఉంటుంది. కాకపోతే డిసెంబర్, మనకి జనవరి, నవంబర్ టైంలో కొంచెం వెదర్ చాలా బాగుంటుందని. బెస్ట్ ఫుడ్ ఎంజాయ్ చేయాలి అంటే మదురైకి ట్రిప్ వేయాల్సిందే. సో ఒకరు ఇద్దరు కాకుండా గ్రూప్తో వెళ్తే కనుక మదురైని సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. మనం డివోషనల్గా అమ్మవారి టెంపుల్కి వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ నాన్ వెజ్ ఫుడ్ తినాలి అన్నా కూడా సూపర్గా ఉంటుంది అనమాట. మదురై నుండి మనం కొడైకెనాల్ కూడా వెళ్ళొచ్చు. మనకి 3.5-4 అవర్స్లో వెళ్ళిపోతాం. వింటర్లో వెళ్తే కనుక అక్కడ మనం ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనం డిష్ గురించి మాట్లాడుకుంటే కనుక ఎగ్స్ మంచి ప్రోటీన్. ఒక మనిషి డేలో 4 to 6 eggs తీసుకోవచ్చు. కాకపోతే ఓన్లీ 6 eggs తీసుకొని ఇంకా మిగతా కొలెస్ట్రాల్ ఏవి రాకుండా యాడ్ చేసుకుంటే కనుక హెల్దీ. లేదు వేరే ఫుడ్ కూడా వెళ్తుంది అనుకుంటే 3 to 4 eggs తీసుకోండి. అందులో 2 yolks తీసుకొని 4 whites తీసుకుంటే కనుక చాలా చాలా హెల్దీ. అలా చేస్తూ ఉంటే బాడీకి మంచి ప్రోటీన్ వస్తుంది. అండ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకొని వర్కౌట్ చేయకుండా ఉంటే కనుక లావ్ అవుతాం. అందుకే వర్కౌట్ చేస్తూ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే కనుక బాడీ అసలు పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది అండ్ హెల్దీగా ఉంటాం. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళందరికీ హ్యాపీగా ఎగ్స్ ఇవ్వండి. కాకపోతే ఎగ్స్ని మితంగా తినండి. అంటే మరీ మితిమీరి తింటే కూడా బాగుండదు. రోజు తినే వాళ్ళకి 2 or 3 eggs లేదా 1 egg అయినా ఇనఫ్, కానీ డైలీ తీసుకోండి. ఇప్పుడు నేను చేసిన ఈ డిష్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. విత్ పరోటా కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది. నాకైతే ట్రిప్స్ వెళ్ళడం, డిఫరెంట్ డిషెస్ని ట్రై చేయడం చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్, ఆ ప్లేసెస్ని అన్నిటిని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా లైఫ్లో ఏదైనా సరే ట్రావెలే మన మెమరీస్ అండి. మనం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇది ఎంజాయ్ చేసాం, అది ఎంజాయ్ చేసాం అని చెప్పుకోవడానికి ట్రావెల్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనీ సేవ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, సో యంగ్గా ఉన్నప్పుడు మనం అన్నీ తిరగగలిగిన టైంలో హ్యాపీగా ట్రిప్స్ని కూడా ఎంజాయ్ చేయండి. డిష్ నచ్చింది కదా? సో ఇప్పుడు మనం తయారు చేసిన మదురై మటన్ కలకి తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి. మదురై మటన్ కలాకి తయారీ విధానం: ముందుగా బౌల్లో ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, ఉల్లిపాయలు, కొత్తిమీర, 2 eggs వేసి బాగా బీట్ చేసుకొని అందులో మటన్ కర్రీ కూడా వేసి బాగా కలిపి వేడిగా ఉన్న పెనం పైన వేసి కొంచెం దగ్గరగా చేస్తూ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన మదురై మటన్ కలాకి రెడీ అవుతుంది.